మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ దల. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దావీదు గారు తన నోటి ద్వారా వెల్లడవుతున్నటువంటి మాటలు ఎప్పుడు ఈ అధ్యాయం రచించినారంట? యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తుతించి అతడు ఇట్లా, నేను శత్రువులందరి చేతుల నుంచి, సౌలు చేతుల నుంచి దేవుడు దావీదును తప్పించిన ఆ దినమున దేవుని స్తుతించి ఆరాధించి ఇలా అంటున్నాడంట, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా కేడము, నా ఆశ్రయ దుర్గము, నా ఉన్నత దుర్గము, నా కోట, నా శైలము అని దావీదు గారు చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దావీదు గారు దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి. ఇక్కడ కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనంలో, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించేదను. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి దావీదు గారు, హృదయానుసారుడు దావీదు గారు. ఆయన ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చేటువంటి వాడు, ఆయన వాక్యములన్నిటినీ నెరవేర్చేటువంటి వాడు. ఇక్కడ కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడాలను త్రోసివేసిన వాడును కాను. దోషక్రియలు నేను చెయ్యనొల్లుకుంటుని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనవుతుని. దావీదు గారు యథార్థవంతుడు, న్యాయ విధులను నెరవేర్చేటువంటి వాడు. ఆయన కట్టడలను త్రోసివేసేటువంటి వాడు కాదు. ఆయన దేవుని ఆజ్ఞలకు లోబడేటువంటి వాడు, దేవుని మాటలకు లోబడేటువంటి వాడు. హృదయానుసారుడు, దేవుని హృదయము ఎలాంటిదో ఆ హృదయానుసారముగా జీవించేటువంటి వాడు. దేవుని తలంపులు ఎలాంటివో దేవుని తలంపుల ద్వారాగా జీవించేటువంటి వాడు. దేవుని యొక్క ఆలోచన ఎలాంటివో దేవుని ఆలోచన ప్రకారముగా నెరవేర్చేటువంటి వాడు. దేవుని క్రియలు ఎలాంటివో దేవుని క్రియలను జరిగించేటువంటి వాడు. సమస్తము A to Z దేవుడు తన యొక్క గుణాలు, తన యొక్క పోలిక ఏ విధంగా ఉంటుందో దావీదు గారు అలాగా జీవించినటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ మనము చూస్తే శత్రు చేతుల నుంచి, సౌలు చేతుల నుంచి దావీదు గారిని తప్పించినాడు. కారణము, దేవునిని ప్రేమిస్తూ వచ్చినాడు, దేవుని ప్రేమించినాడు. 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతడు నిన్ను తప్పించేదను. అతడు నా నామమును గొప్ప చేయుచున్నాడు గనక నేను అతడిని గొప్ప చేస్తాను. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని ఆజ్ఞను ప్రేమిస్తారో వారు 1000 తరాల వరకు దేవుడు వారిని కనుకరించేటువంటి దేవుడుగా ఉంటాడని మనం నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో చూస్తాం. దేవుని ప్రేమించినటువంటి వారముగా ఉంటే, దేవుని ఆజ్ఞలను ప్రేమించినటువంటి వారముగా ఉంటే, దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి వారముగా ఉంటే, దేవుని మందిరంను ప్రేమించినటువంటి వారముగా ఉంటే, దేవుని సహవాసాన్ని ప్రేమించినటువంటి వారముగా ఉంటే, దేవుని బోధను ప్రేమించినటువంటి వారముగా ఉంటే, దేవుని యొక్క రక్త మాంసములను తప్పిపోకుండా తీసుకున్నటువంటి విషయంలో పడిపోకుండా ప్రేమించినటువంటి వారముగా ఉంటే, దేవుని యొక్క సహవాసమును ప్రేమించినటువంటి వారముగా ఉంటే, దేవుని యొక్క బిడ్డలను ప్రేమించినటువంటి వారముగా ఉంటే, మనము తరతరాలు దేవుని యొక్క కరుణ చూసేటువంటి వారముగా ఉంటాం, దేవుని యొక్క దయను చూసేటువంటి వారముగా ఉంటాం, దేవుని యొక్క వాత్సల్యతను చూసేటువంటి వారముగా ఉంటాం, దేవుని ప్రేమను మనము చూసేటువంటి వారముగా ఉంటాం. ఇక్కడ దావీదు గారు శత్రు చేతుల నుంచి తప్పించబడటానికి కారణము, సౌలు చేతుల నుంచి తప్పించబడటానికి కారణము దేవుని ప్రేమించినాడు. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించినానో అలాగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు నన్ను ప్రేమించాలి,
హృదయ అంతరంగంలో నుంచి నన్ను ప్రేమించాలి, వాక్యమును గైకొనాలి, ఆజ్ఞలు గైకొనాలి అని మనము 1 యోహాను రాసినటువంటి పత్రికలో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో దావీదు గారు దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. శత్రుల చేతుల నుంచి తప్పించబడటానికి, సౌలు చేతుల నుంచి తప్పించబడటానికి ప్రధానమైనటువంటి కారణము దేవుని ప్రేమించడము. దేవుని ప్రేమించాలి. మనము దేవుని ప్రేమించినటువంటి వారముగా ఉంటే మనకున్నటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ప్రతీది మనము తొలగించుకునేటువంటి వారముగా ఉంటాము. దేవుడు తొలగిస్తాడు, మనము కాదు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు దావీదు గారు, యెహోవా నా బలమా అని అంటున్నాడు. చూడండి, దావీదు గారి యొక్క బలము దేవుడు. మనం ఏమనుకుంటామంటే మనకు కొద్దిగా ఏదో ఒకటి ఆధారం చేసుకొని మన బలం మీద ఆధారపడేటువంటి వారముగా ఉంటాం. అందుకనే యుద్ధము యెహోవాదే అని అంటాడు. 18వ కీర్తనలో ఇంకా ఏమంటాడంటే ఈ 34వ వచనంలో, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. యుద్ధము నేర్పేటువంటి దేవుడు దావీదు గారికి. మనం ఏమనుకుంటామంటే దావీదు గారు బలజ్జుడే, వాస్తవమే. అది భౌతిక సంబంధమైనటువంటి బలము. కానీ యుద్ధము నేర్పేటువంటిది ఎవరు? దేవుడు. యుద్ధము జరిగించేటువంటిది ఎవరు? దేవుడు. సహాయం చేసేటువంటిది ఎవరు? దేవుడు. అందుకనే నా బలమా అని అంటున్నాడు. యెహోవా నా బలమా అంటున్నాడు. మనము మనకున్నటువంటి దాని మీద ఆధారపడతాం, మన బలం మీద ఆధారపడతా ఉంటాం, మన యొక్క శక్తిని మీద ఆధారపడతా ఉంటాం, మన యొక్క ఆస్తిపాస్తుల మీద ఆధారపడుతూ ఉంటాం, మన యొక్క పేరు ప్రఖ్యాతుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవుని మీద ఆధారపడేటువంటి వారు దావీదు గారు. నా బలమా. చూడండి, దేవుని బలము పొందుకుంటే మనము సుఖ సంతోషాలతో ఆనందముతో ఉంటాము. ఇక్కడ యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా శైలము, నా కోట, నన్ను రక్షించేది ఆయనే. శత్రువుల చేతుల నుంచి రక్షించేది ఆయనే, సౌలు చేతుల నుంచి రక్షించేది ఆయనే. మన వల్ల ఏమి కాదు, మనం ఏమి చేయలేము. చూడండి, మన ఇంట్లోనే మనకు శత్రువులుగా ఉంటారు. తండ్రే శత్రువుగా మారుతాడు, భార్య శత్రువుగా మారుతుంది, పిల్లలే శత్రువులుగా మారుతారు, మామయ్యలే శత్రువులుగా మారుతారు, అత్త మామలే శత్రువులుగా మారుతారు, అన్నదమ్ములే శత్రువులుగా మారుతారు, రక్త సంబంధులే శత్రువులుగా మారుతారు, పొరుగువారే శత్రువులుగా మారుతారు. ఇక్కడ మనం ఆదికాండం నుంచి చూస్తే ఏబేలుకు శత్రువు కయ్యోనుకు శత్రువు అలాగ భావించుకుంటూ వచ్చినాడు. తర్వాత దావీదు గారికి సౌలు శత్రువులు, అలాగా యోబు గారికి తన స్నేహితులు, ఇట్లాగా పోల్చుకుంటూ పోతే యోసేపు గారికి తన యొక్క సొంత అన్నలు శత్రువులు కలిగినటువంటి జీవితము బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ శత్రువుల చేతుల నుంచి మనము తప్పించబడాలంటే మన వల్ల ఏమి కాదు, మనం ఏమి చేయలేము. వారి చేతుల నుంచి తప్పించబడాలి అని అంటే మనము దేవుని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి, దేవునికి ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి, మనము దేవుని ఆశ్రయించేటువంటి వారముగా ఉండాలి. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. చూడండి, దేవుని ఆశ్రయించినాడంట. దేవుని ఆశ్రయించినటువంటి వాడుగా ఉంటే దేవుని రెక్కల కింద సురక్షితముగా ఉంటాం. కోడి తన పిల్లలను ఏ విధంగా భద్రపరుస్తుందో, పిల్లలు తల్లి యొక్క రెక్కలకే ఏ విధంగా ఆశ్రయముగా రెక్కల కిందకి వస్తుందో, మనము కూడా దేవుని రెక్కల కిందకి మనం వచ్చినటువంటి వారముగా ఉంటే దేవుడు మనలను కాపాడుతాడు, భద్రము చేస్తాడు. మనం దేవుని రెక్కల కిందకి రావాలి, దేవుని యొక్క రక్షణ శృంగమును పొందుకునేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ జ్ఞానం మీద, నీ తెలివితేటల మీద, నీ యొక్క బలము మీద, నీ యొక్క శక్తి మీద, దేని మీద ఆధారపడుతున్నావు? దేవుని ఆశ్రయించు. దేవుని ఆశ్రయిస్తే నీ కన్నీరు, నీ బాధ, నీ దుఃఖము, నీ వేదన ప్రతిదీ నిట్టూర్పు తొలగిపోతుంది, ఎగిరిపోతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. ఇంకా ఏమంటున్నారు చూడండి, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. 6వ వచనంలో, ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెను.
దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడు ఆలకించి సమాధానం దయచేసినాడు. ఆలయంలో దావీదు గారికి సహాయం చేస్తూ వచ్చినాడు. దావీదు గారు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు చెవియెక్కుతూ వచ్చినాడు, ఆలకిస్తూ వచ్చినాడు, సమాధానం ఇస్తూ వచ్చినాడు. దేవుడు తనను కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితుల గుండి వెళుతున్నావో, ఒకవేళ నీకు కూడా శత్రువులు ఉన్నారేమో, నీకు కూడా కష్టాలు ఉన్నాయేమో, నీకు కూడా కన్నీళ్ళు ఉన్నాయేమో, ఆర్థిక సమస్యలు ఉన్నాయేమో, కుటుంబ సమస్యలు ఉన్నాయేమో, నువ్వు దేని గురించి బాధపడుతున్నావేమో, ఈ ఉదయకాల సమయంలో దావీదు గారు తప్పించబడినటువంటి దినము ఈరోజు నీకు ఉన్నటువంటి నీకున్నటువంటి సంఖ్యలు, నీకున్నటువంటి బందీ, నీకున్నటువంటి సరసాల తెగిపోయేటువంటి దినము ఈరోజు. దేవుని ప్రేమించు, దేవుని కనపరచాలి, మనం దేవుణ్ణి హెచ్చించాలి, దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రించినాడు దావీదు గారు, ఆరాధిస్తూ వచ్చినాడు. అలాగా ఈరోజు నీకు విడుదల కలిగినటువంటి దినముగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీకు సంతోషకరమైనటువంటి దినముగా నీకు దేవుడు ఇస్తున్నాడు. ఆనందము కలిగినటువంటి దినముగా నీకు ఈరోజు ఇస్తున్నాడు. దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి, దేవుని హృదయానుసారంగా జీవించాలి. అలాగ ఉంటే నీకు ఎన్ని ఉన్నా, నీ చుట్టూ ఎంత శత్రు సమూహం ఉన్నా, ఎంత శత్రు బాణాలున్నా, వాటన్నిటి నుంచి దేవుడు తప్పించడానికి సమర్థుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు గారు, వారి చుట్టూరు శత్రు పన్నాగములు ఎన్నో ఉన్నాయి. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మా దేవునిలోనే మేము ఉంటాము. చూడండి, ఆ మాటలు బలమైనటువంటి మాటలు, శక్తి కలిగినటువంటి మాటలు. కాబట్టి మనము దేవుడు సహాయం చేయట్లేదు కదా, దేవుడు మనల్ని ఆదరించలేదు, కృంగిపోవద్దండి, కృంగిపోవద్దు, కలత చెందవద్దు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుని విశ్వాసం ఉంచు, దేవుని ప్రేమించు. నీ జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామటి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. దావీదు గారు శత్రుల చేతుల నుంచి, సౌలు చేతుల నుంచి ఏ విధంగా తప్పిస్తూ వచ్చినాడు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాకు కూడా ఈ గొప్ప దినము మాకు ఇచ్చినందుకు వందనాలు. మేము కూడా శత్రువుల చేతుల నుంచి ప్రభా, ఇంకా అనేకమైనటువంటి బంధకాలు, చెరసాల నుంచి మమ్మల్ని కూడా ప్రభా తప్పించండి, విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలముగా మీకు ఇష్టానుసరమైనటువంటి జీవితము, మీ ఆజ్ఞలను పాటించేటువంటి జీవితము మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ నేను ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.